హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో. ఈరోజు మనం చర్చించబోయే విషయం పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప సడలింపు గురించి తెలుసుకుందాం. అదేమిటంటే రూపాయికి ఇల్లు అనుమతులు. ఈ వార్త విన్నారో లేదో కానీ ఈ నిర్ణయం చాలా పెద్దగా చర్చకు దారితీస్తుంది. దీని గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ముఖ్యమైనది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రూపాయికే ఇల్లు అనుమతులు అనేది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 50 గజాల లోపు ఇళ్ల నిర్మాణాలకు కేవలం ₹1 మాత్రమే బిల్డింగ్ ఫీజు, ఎలాంటి ఇతర ఛార్జీలు ఉండవు. ఈ సదుపాయం నగరాలు, పట్టణాలు అన్ని ప్రాంతాల్లోనూ వర్తిస్తుంది. ఫీ రిడక్షన్ డీటెయిల్స్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిల్డింగ్ ఫీజులో భారీ తగ్గింపు. రాష్ట్రంలోని 123 నగర స్థానిక సంస్థలు, 35 పట్టణ మున్సిపాలిటీలకు వర్తింపు. ₹15,000 కోట్ల పైగా ఆదాయాన్ని ప్రభుత్వం వదులుకుంటుంది. మధ్యతరగతి పేద కుటుంబాలకు 25% నుంచి 30% వరకు తగ్గింపు. రెండోసారి ఇళ్ల నిర్మాణం చేసుకునే వారికి ఫీజు ₹3 గాను నిర్ణయించారు. దీని అమలు గురించి, ఈ నియమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 50 గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి మినహాయింపులు. ఎటువంటి ధృవీకరణ అవసరం లేదు. ఇతర ఛార్జీలు కూడా తీసుకోరని స్పష్టం చేసింది. 60 గజాలు స్థలంలో 50 గజాలు వాడితే రూల్స్ వర్తించవు. నిర్ణయంపై ఎటువంటి ప్రశ్నలు లేవని ప్రభుత్వం తెలియజేసింది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ నిర్ణయం గృహ నిర్మాణ కళ నిజం కావడానికి దోహదం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది తమ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇది ప్రోత్సాహం ఇస్తుంది. ఆధునిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ₹15,000 కోట్ల ఆదాయాన్ని వదులుకుంది. ప్రజలకు ఇది పెద్ద ఆర్థిక సహాయం అందించినట్లు అవుతుంది. అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ సెక్టార్లో ఇది రెవల్యూషనరీ డెసిషన్గా మనం చెప్పవచ్చు. సాధారణ ప్రజలకు ₹1 ఇల్లు అనుమతులు. ఇది నిజంగా ప్రజా సంక్షేమ నిర్ణయం. మీరు కూడా ఈ సదుపాయం గురించి మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.